ఫస్ట్ డెఫినేషన్. ఫస్ట్ గాసాబా అంటే ఏంటి? గాసాబా అంటే ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్, నేను ఒక 2 సహజ సంఖ్యలు తీసుకున్నాను, 6 and 9. నేను ఒక 2 సహజ సంఖ్యలు తీసుకున్నాను, 6 and 9. స్టెప్ నంబర్ 1, 6 యొక్క కారణాంకాలు రాయండి. 6 యొక్క కారణాంకాలు రాయండి. సార్ కారణాంకం అంటే ఏంటి సార్? అది సహజ సంఖ్య ఉండాలి మరియు ఇచ్చిన నంబర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేయి ఉండాలి. సహజ సంఖ్య అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 6 are 6. 1 అనేది ప్రతి సహజ సంఖ్యకి కారణాంకము. 2 3 6, 2 అనేది కారణాంకము. 3 2 6, రైట్? 6 6 6. ఇవన్నీ ఏంటి సార్? కారణాంక. ఇవన్నీ ఏంటి సార్? కారణాంక. ఇవన్నీ ఏంటి? కారణాంకాలు. ఫ్యాక్టర్ అనేది, కారణాంకము అనేది ఎప్పుడూ కూడా ఇచ్చిన సంఖ్యకు తక్కువగాను లేకుంటే ఈక్వల్ గాను ఉంటుంది. ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 9. ఒక సహజ సంఖ్య తీసుకున్నాను 6, 6ని భాగింపబడే అన్ని కారణాంకాలు రాశాను. ఏంటా కారణాంకాలు? 1 2 3 6. అలానే 9 అని ఇంకో సహజ సంఖ్య తీసుకున్నాను, దానిని భాగింపబడే కారణాంకాలు రాశాను. 1 3 9. 1 3 9. డెఫినేషన్ చూడండి సార్. HCF కారణాంకాల్లో 2 సహజ సంఖ్యలు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 5 అలా ఏదైనా కావచ్చు. 2 సహజ సంఖ్యల్లో ఏవైతే కామన్గా ఉన్న కారణాంకాలు చూడండి, దాంట్లో హైయెస్ట్ గరిష్టమైన వాల్యూ తీసుకోండి. కారణాంకాలు కామన్ అయి ఉండాలి, 2 నంబర్లలో ఆ కారణాంకమై ఉండాలి మరియు గరిష్టమై ఉండాలి. 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. 2 కామన్ కారణాంకాలు ఉన్నాయి, 1 3. దాంట్లో గరిష్టమైనది అంటే మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 3. అంటే HCF ఆఫ్ 6, 9 ఏంటి సార్? 3. HCF మళ్ళీ చెప్తున్నాను సార్. HCF అంటే రైట్, కారణాంకాలు కామన్ అయి ఉండాలి మరియు గరిష్టమైనదై ఉండాలి. గరిష్టమైన కారణాంకం ఏంటి? 3. HCF ఆఫ్ 6, 9 ఇట్ ఈజ్ 3. రైట్. సపోజ్గా ఇచ్చిన క్వశ్చన్ గనక ప్రైమ్ బేస్లో ఉంటే N1 ఈజ్ ఈక్వలెంట్ టు 12, N2 ఈజ్ ఈక్వలెంట్ టు 15. N2 ఈజ్ ఈక్వలెంట్ టు 15. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేశాము? ఇచ్చిన కాన్సెప్ట్ క్వశ్చన్లో ఇన్పుట్ ఏంటి సార్? సహజ సంఖ్య. సపోజ్గా ఇది సహజ సంఖ్య కాకుండా ఒక ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉంది. 12 అంటే 4 into 3. 4ని ఎలా రాయొచ్చు? 2 square into 3 power 1గా రాయొచ్చు. 15ని ఎలా రాయొచ్చు? 3 into 5 is 15. 3 into 5 is 15. 2 సహజ సంఖ్యలు గనక ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉంటే దాని గాసాబా కనుక్కోవడం ఎలా? HCF ఆఫ్ N1, N2. ఈ 2 నంబర్ల యొక్క గాసాబా కనుక్కోవడం ఎట్లా? ఇచ్చిన నంబర్లు గనక ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉంటే ఆ ప్రధాన సంఖ్య రైట్ రెండిట్లోనూ ఉండాలి. ఇక్కడ 3 power 1 ఉంది, ఇక్కడ 3 power 1 ఉంది, రైట్? సో కాబట్టి ఆన్సర్ ఎంత? 3 power 1. ఇచ్చిన క్వశ్చన్ గనక ప్రధాన సంఖ్య పవర్లుగా ఉంటే ప్రధాన సంఖ్య ఏదైతే రెండిటిలో ఉందో ఆ ప్రధాన సంఖ్య పవర్ తీసుకోండి. ఏదైతే రెండిటిలో ఉందో ఆ ప్రధాన సంఖ్య పవర్ తీసుకోండి. కామన్ ప్రైమ్ బేసెస్ రెండిట్లోనూ ఉండాలి, రైట్? నేను తీసుకునేటి ఈ కారణాంకము అనేది ఎప్పుడూ కూడా సహజ సంఖ్య కూడా కన్నా తక్కువ. అంటే గాసాబా కనుక్కునేటప్పుడు లోయెస్ట్ పవర్ ఆఫ్ తక్కువ వాల్యూ తీసుకోవాలి. ఎందుకు సార్ తక్కువ వాల్యూ తీసుకోవాలి? కారణాంకము అనేది సహజ సంఖ్య కూడా తక్కువ కదా సార్. సో కాబట్టి తక్కువ వాల్యూ తీసుకోవాలి. ఇచ్చిన నంబర్లు ఇచ్చినప్పుడు దాని కారణాంకాలు రాయాలి, కామన్గా ఉన్న కారణాంకాలు చూడాలి, దాంట్లో గరిష్టమైన కారణాంకం చూడాలి.
దాంట్లో గరిష్టమైన కారణాంకం చూడాలి. సపోజ్ ఈ నంబర్కి చాలా కారణాంకాలు ఉన్నాయి, ఈ నంబర్ వేరే నంబర్కి చాలా కారణాంకాలు ఉన్నాయి. ఇలా కనుక్కోవడం అనేది బాగా టైం కన్జ్యూమింగ్. డెఫినేషన్ అర్థమవుతే చాలు, ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయి. సపోజ్గా సెకండ్ దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ దానికి ఒక ఎగ్జాంపుల్, n1 is equivalent to 2 power 7 into 3 power 4 into 5 cube. 2 power 7 into 3 power 4 into 5 cube. n2 is equivalent to 3 square into 2 power 9 into 7 power 4. ఇట్లా ఇచ్చిన క్వశ్చన్లు గనక ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉందనుకోండి, ఇచ్చిన క్వశ్చన్లు గనక ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉంది, మనం ఏం చేస్తాము, గాసాబా కనుక్కునేటప్పుడు రెండు ప్రధాన సంఖ్యలో రెండు సహజ సంఖ్యలో ఏది ప్రధాన సంఖ్య పవర్ కామన్ గా ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఎస్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఎస్. ఆన్సర్లో 2 పవర్ రావాలి, 3 పవర్ రావాలి. మళ్ళీ లోయెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ బేసెస్, అతి చిన్న విలువ తీసుకోవాలి. 2 పవర్ 7 2 పవర్ 9లో చిన్న విలువ ఏంటి సార్, 2 పవర్ 7. 3 స్క్వేర్ 3 పవర్ 4లో ఏ పవర్ ఆఫ్ 3 చిన్నది, 3 స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఎంత, 2 పవర్ 7 ఇంటూ 3 స్క్వేర్. 2 పవర్ 7 ఇంటూ 3 స్క్వేర్. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? మనము ఈ స్లైడ్లో 2 రకాల డెఫినేషన్లు నేర్చుకున్నాం. దేనికి, గాసాబాకి. గాసాబా కనుక్కోవడం అంటే సహజ సంఖ్య తీసుకోవడము, దాని కారణాంకాలు రాయడము, కామన్గా ఉన్న కారణాంకాలు తీయడము, దాంట్లో గరిష్టమైన వాల్యూ చేయడము. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అదే ఇచ్చిన సహజ సంఖ్య గనక ప్రైమ్ పవర్లో ఉంటే, ప్రధాన సంఖ్యల పవర్లుగా ఉంటే చిన్న పవర్ తీసుకోవడము, కామన్గా ఉన్న నంబర్ పవర్ తీసుకోవడము. ఏదైతే రెండిటిలో ప్రధాన సంఖ్య పవర్ కామన్గా ఉందో అది ఫస్ట్ రాయండి. ఇక్కడ 2 పవర్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఉంది, 2 పవర్. ఇక్కడ 3 స్క్వేర్ 3 పవర్ 4, కామన్గా ఏముంది, 3, కాబట్టి 3 రాశాను. చిన్న వాల్యూ ఏంటి, 3 స్క్వేర్ 3 పవర్ 4లో 3 స్క్వేర్. దీంట్లో 2 పవర్ 7 2 పవర్ 9లో చిన్న వాల్యూ ఏంటి, 2 పవర్ 7. అర్థమైంది కదా సార్?